బీటెక్ థర్డ్ సెమ్ అయ్యేసరికి నా సీజీపీఏ 5.63. అక్కడి నుండి ప్లేస్‌మెంట్ అయ్యేదాకా నేనెంత కోడింగ్ చేశాను, ఏమేం ప్రాజెక్ట్స్ చేశాను, ఇంటర్న్‌షిప్స్ ఎలా చేశాను, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ డీఎస్ఏ ఎలా స్టార్ట్ చేశాను. సో, ఈ వీడియోలో నా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటాను. అండ్ మీలో చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గూడా నా బీటెక్ చేసే టైంలో ఇలాంటి ఒక వీడియో చూసే ఇన్‌స్పైర్ అయ్యి డీఎస్ఏ స్టార్ట్ చేశాను. సో, ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్‌లీ నా గురించి ఎ వెరీ స్మాల్ ఇంట్రో. మై నేమ్ ఈజ్ వంశీ అండ్ ఐ యామ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటీ రోపర్ ఇన్ 2022. సో, కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్. వీడికేంటి ఐఐటీ వచ్చేస్తది ప్యాకేజ్ వస్తది 15 lakhs, 30 lakhs, 1 crore అలా వచ్చేస్తది అంటా ఉంటారు ప్యాకేజ్. బీటెక్ చదువుతున్న టైంలోనే. బట్ రియాలిటీ అక్కడ చేసినోడికే అర్థమవుతది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు నా థర్డ్ సెమ్ అయ్యేసరికి సీజీపీఏ 5.63. సో, 5.63లో నువ్వు ఎలిజిబుల్ గూడా అవ్వవు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి. అట్‌లీస్ట్ మినిమమ్ 6 సీజీపీఏ ఉండాలి. సో, నేను అదే చేశాను. నా థర్డ్ సెమ్ అయ్యాక ప్లేస్‌మెంట్ స్టార్ట్ అయ్యే టైంకి 6 దాటిద్దామని. అలా నాకొచ్చిన థర్డ్ సెమ్‌కి నాకప్పటికి బేసిక్ కోడింగ్ వచ్చు. వెరీ బేసిక్ అనమాట. ఎరేస్ ఎలా వాడాలి, లూప్స్ ఎలా వాడాలి, వైల్ లూప్స్ ఎలా వాడాలి అలా చేసేవాడిని. కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేవాడిని. బట్ అవి ఆప్టిమైజ్‌గా డేటా స్ట్రక్చర్స్ వాడి ఏం చేసేవాడిని కాదు. జస్ట్ బేసిక్ కోడింగ్ వచ్చు నాకంతే ఆ టైంలో. నేను ఫర్దర్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి కూడా నేను ఆ టైంలో ఏం ట్రై చేయలేదు. ట్రై చేసుంటే బాగుండేది. బట్ చేయలేదు. యాహ్! అలా నా కోడింగ్ ఉండేది థర్డ్ సెమ్ దాకా. నాకేదో లైట్ కోడింగ్ వచ్చు. సో, సీజీపీ కూడా చాలా తక్కువ ఉండే. అలా ఉండేది. సో, అలా ఫోర్త్ సెమ్ అయిపోయింది. ఫిఫ్త్ సెమ్ అయిపోయింది. సో, సిక్స్త్ సెమ్ అయిపోతే ఇంకా ప్లేస్‌మెంట్ స్టార్ట్ అవుతాయనమాట. సో, సిక్స్త్ సెమ్ అయ్యే టైంకి 6 సీజీపీఏ ఉండాలి. బట్ నా ఫిఫ్త్ సెమ్ అయిపోయింది. ఫిఫ్త్ సెమ్ అయ్యాక కూడా నా సీజీపీఏ 6 దాటలేదు. సో, ఈ సిక్స్త్ సెమ్‌లో కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి 6 సీజీపీఏ దాటడానికి ట్రై చేశాను. అండ్ దాటింది. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నాకు బెస్ట్ థింగ్ జరిగింది ఈ సిక్స్త్ సెమ్‌లో. ఏంటంటే అలాంగ్ విత్ 6 సీపీఏ దాటడం, అలాంగ్ విత్ దట్ నేనేందంటే 2 ప్రాజెక్ట్స్ చేశాను. సో, విచ్ హెల్ప్డ్ మీ ఎ లాట్. సో, చెప్తాను ఎలా హెల్ప్ అయ్యాయి తర్వాతని. యాహ్! ఆఫ్‌కోర్స్ లైక్ మీరు కూడా థింక్ చేసే ఉంటారు. ప్రాజెక్ట్స్ చేస్తే రెజ్యూమ్‌లో యాడ్ చేసుకోవడం. అలా కాకుండా నాకు ఇంకా హెల్ప్ అయింది ఆ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల. యాహ్! సో, ప్రాజెక్ట్స్ చేయాల్సింది మేము యాప్ డెవలప్‌మెంట్ చేశాము. సో, సీనియర్స్‌ని అడిగి ఫ్లటర్‌తో చేయండి అన్నారు. ఫ్లటర్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్ అనమాట. బట్ అవి నేర్చుకొని చేసేంత టైం కూడా లేకుండే అప్పుడు. సో, నేర్చుకోవడానికన్నా డైరెక్ట్ ప్రాజెక్ట్స్ చూసాం యూట్యూబ్‌లో. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలా చేశారు, ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు ఫైవ్ స్టోర్‌ని, ఈ ఫ్రేమ్‌వర్క్ ఇదంతా చూసి నేర్చుకున్నాను. సో, మా ప్రాజెక్ట్ కూడా అలాంటి ఇంప్లిమెంటేషనే చేస్తూ విత్ ద బేసిక్ కోడింగ్ అనమాట. సో, ఈ ఫ్లటర్‌లో ఏందంటే డార్ట్ అనే లాంగ్వేజ్ వాడతారు. సో, డార్ట్ కూడా నాకు ఆల్రెడీ వచ్చిన సి ప్లస్ ప్లస్‌తో సిమిలర్‌గా ఉండేది. లైక్ వి కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ ద కోడ్. సి ప్లస్ ప్లస్ వస్తే ఆ కోడ్ ఈజీగా అర్థమవుతది. సో, అది అర్థం చేసుకుంటూ మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్‌కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు, ఫైర్ స్టోర్‌కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు, ఇది అర్థం చేసుకుంటూ మేము కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్ చేశాము. సో, అలా డెవలప్‌మెంట్ చేసేసరికి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. యాహ్! ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్ స్టాక్ మీద నాలెడ్జ్ వచ్చింది. ఈ టెక్ స్టాక్‌తో పాటు నా కోడింగ్ స్కిల్స్ అంటే ఇంప్రూవ్ అయ్యాయి. లైక్ వే ఆఫ్ థింకింగ్ ఇంప్రూవ్ అయింది. బట్ కమింగ్ టు కంపెనీ అడిగే క్వెషన్స్ కోడింగ్ అవి ఏమి ఇంప్రూవ్ అవ్వలేదు. బికాజ్ దానికి మనం డీఎస్ఏ చేయాలి. బట్ అప్పుడు నేను డీఎస్ఏ కూడా ఏం చేయలేదు. జస్ట్ ప్రాజెక్ట్స్‌తో నాకు కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంప్రూవ్ అయింది. టెక్నాలజీస్ మీద కొంచెం నాలెడ్జ్ వచ్చింది. సో, ఆ 2 ప్రాజెక్ట్స్ యాప్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ యూజింగ్ ఫ్లటర్ అండ్ ఫైవ్ స్టోర్ కొంచెం బాగా నేర్చుకున్నాను. సో, సిక్స్త్ సెమ్ అయ్యేసరికి నా సీజీపీఏ 6 దాటింది. జస్ట్ దాటింది. 6 సీజీపీఏ దాటింది. ఐయామ్ హ్యాపీ ఎట్ దట్ టైమ్. ఎందుకంటే అట్‌లీస్ట్
ప్లేస్‌మెంట్స్‌లో కూర్చోగలుగుతున్నానని. 6 సెమ్ అయిపోయింది. నా రెజ్యూమ్‌లో 2 ప్రాజెక్ట్స్ యాడ్ అయిపోయాయి. అదొక బెనిఫిట్. సో, ఇక్కడ దాకా ఓకేగా అయింది. నాట్ ఎ బెటర్ థింగ్ బికాజ్ సీజీపీఏ అనేది మ్యాటర్స్ ద మోస్ట్. సో, నన్ను ఇన్‌స్పైర్ అయ్యి సీజీపీఏని అస్సలు లైట్ తీసుకోకండి. సీజీపీఏ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు చదివే కాలేజ్ బట్టి మీరు టైర్ 1 కాలేజ్‌లో చదివితే అట్‌లీస్ట్ 7.5 మెయింటైన్ చేయండి. టైర్ 2, టైర్ 3 అయితే మోర్ దాన్ 8, 9 అవి మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ సీజీపీఏ ఎలిజిబిలిటీస్ క్యాంపస్‌కి వచ్చే కంపెనీస్ బట్టి వాళ్ళు పెడతారు. సో, బెస్ట్ ఇవ్వండి. మీ బెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు మీరు బీటెక్ చదువుతూ ఏ సెమ్‌లో ఉన్నా మీరు అక్కడి నుంచి ఇంక్రీజ్ అవ్వడానికే ట్రై చేయండి గానీ డిక్రీజ్ మాత్రం అవ్వకండి. సీజీపీఏ అయితే మంచిగా మెయింటైన్ చేయండి. బికాజ్ మీరు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సీజీపీతోనే ఎలిజిబిలిటీ తీస్తారు. ఆ సీజీపీతోనే స్టార్టింగ్ షార్ట్ లిస్టింగే ఈజీగా అయిపోతారు. సో, అక్కడి నుంచి మీరు చేయొచ్చు. ఫర్ సపోజ్ మీకు సీజీపీ లేకుండా మీకు కోడింగ్ వచ్చినా మీ ప్లేస్‌మెంట్స్‌లో కూర్చోలేరు. సో, దట్ ఈస్ వన్ అన్‌ఫార్చునేట్ థింగ్ కదా! సో, మీరు ఖచ్చితంగా ఇగ్నోర్ చేయకండి సీజీపీఏని. నేను చెప్పా అని చెప్పి నాకు సీజీపీఏ 6 వచ్చింది. నాకొచ్చేసింది ప్లేస్‌మెంట్ అని అనుకోకండి. బట్ ఇట్ డిపెండ్స్. నీకెంత స్కిల్స్ వచ్చు, ఎంత సీజీపీ ఉంది. సీజీపీ అనేది మెయిన్ గేట్ అనమాట. ఆ గేట్ దాటాకే ఏదైనా. సో, అది బెటర్ మంచిగా మెయింటైన్ చేయండి. అదొక సజెషన్. ఎవరు ఎంత చెప్పినా వినకండి సీజీపీఏ గురించి. లేకపోయినా పర్లేదు అది ఇది అని. బట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కి అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలాంగ్ విత్ కోడింగ్. ఓకే. యాహ్! సో, ఇదయిపోయింది. ఒక పార్ట్ అయిపోయింది. 6 సెమ్ అయిపోయింది. సీజీపీఏ దాటింది. కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇంటర్న్‌షిప్స్. ఓకే. సో, బేసిక్‌గా 6 సెమ్ అయ్యేసరికి మేమేందంటే మ్యాండేటరీ ఇంటర్న్‌షిప్ ఒకటి చేయాలి. సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనమాట. సో, ఆ ఇంటర్న్‌షిప్స్ గూడా వచ్చాయి క్యాంపసెస్‌కి. బట్ మోస్ట్ 40% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. 60, 60%కి ఎవరికీ రాలేదు ఇంటర్న్‌షిప్స్. సో, చాలామందేందంటే తెలిసినోళ్ళ దగ్గర గానీ, బయట అలా చూసుకున్న లేదంటే ప్రొఫెసర్స్ దగ్గర చేసేవాళ్ళు. సో, ఏందంటే ఇంకా మా ఫ్రెండ్స్ అలా కొందరికొచ్చింది బయట. సో, వాళ్ళకెలా వచ్చిందని చూస్తే వాళ్ళు కొన్ని వెబ్‌సైట్స్ ఆర్ యాప్స్ ఇంటర్న్‌షాలా అనే యాప్ అలాంటి యాప్స్‌లోకెళ్ళి చూసారు. వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి అప్లై చేశారు. అలా మా ఫ్రెండ్‌కొచ్చింది. నేను గూడా అతన్ని చూసి అతనెలా చేశాడో కనుక్కొని నేను చేశాను. సో, బేసిక్‌గా అతనేందంటే మేము చెప్పా గదా! మేము ప్రాజెక్ట్స్ ఫ్లటర్‌లో చేశామని. ఫ్లటర్ ఫిల్టర్‌లో పెట్టి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఫ్లటర్ డెవలప్‌మెంట్‌లో వాటికి అప్లై చేశాడంట. వచ్చిందంట. సో, సిమిలర్‌గా నేను అంతే చేశాను. థాంక్‌ఫుల్లీ అప్లై చేశాను. వచ్చింది. ఇంక ఇంటర్న్‌షిప్ చేశాను అందులో. సో, దట్ ఇంటర్న్‌షిప్ టైమ్ వాస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ మీ. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్స్ అక్కడే చేశాను. ఇంటర్న్‌షిప్‌లో చాలా నేర్చుకున్నాను. ఎలా బిల్డ్ చేయాలి? ఏం చేయాలి? అదంతా. సో, ఆ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఇంటర్న్‌షిప్స్ చేశాను. ఇదొక ఇంటర్న్‌షిప్. దీని తర్వాత ఇంకో ఇంటర్న్‌షిప్ చేశాను. ఇంటర్న్‌షిప్ జాయిన్ అయ్యాను. సో, ఇంటర్న్‌షిప్ జాయిన్ అయ్యే టైంకి నాకు బేసిక్ కోడింగ్, బేసిక్ డెవలప్‌మెంట్ మాత్రమే వచ్చు. బట్ వన్స్ ఇంటర్న్‌షిప్ అయిపోయింది. అయిపోయే టైంకి నాకు చాలా నాలెడ్జ్ వచ్చేసింది. నేను పర్టిక్యులర్‌గా డెవలప్ చేసిన టెక్ స్టాక్ మీద నాలెడ్జ్ వచ్చింది. కంప్లీట్ ఫుల్ స్టాక్ యాప్ ఒక్కడినే డెవలప్ చేశాను. ఎందుకంటే చాలా స్మాల్ స్టార్టప్. నేను ఒక్కడినే యాప్ డెవలపర్‌ని. చాలా లెర్నింగ్స్ వచ్చాయి. అదొక బెస్ట్ థింగ్. సో, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఈ ఇంటర్న్‌షిప్స్ ఉంటే సరిపోవు. మనకి మెయిన్ డీఎస్ఏ కావాలి. సో, అప్పుడు డీఎస్ఏ చేద్దాం అనుకున్నాను. బట్ చేయలేకపోయాను. ఇంటర్న్‌షిప్ స్టార్ట్ అయ్యి 2, 3 వీక్స్ అయింది. అయినా డీఎస్ఏ చేయట్లేదు నేను. బట్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఒక వీడియో చూశాను. అదే ఈ వీడియో. సో, ఆయన వీడియో చూసి నేను లిటరల్లీ చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. సో, అతనిది కూడా సిమిలర్‌గా లో సీజీపీతో స్టార్ట్ చేసి ఎలా ప్రిపేర్ అయ్యారు, డీఎస్ఏ ఎలా ప్రిపేర్ అయ్యారనేది ఆ వీడియో ఉంటది. సో, చూశాను. ఇన్‌స్పైర్ అయ్యాను. ఇన్‌స్పైర్ అయ్యి ఇంకా కోడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అప్పటిదాకా చాలా డైలమాలో ఉండే. డీఎస్ఏ ఎలా చేయాలా? ఇలా చేయాలని నాకు తెలీదు. ఏం తెలీదు. సో, అతని వీడియో చూసాక కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఇంక ఇన్‌స్పైర్ అయ్యి స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి అట్‌లీస్ట్ చేద్దామని స్టార్ట్ చేసేసాను. సో, అప్పుడు ఇంటర్న్‌షిప్ చేసే టైంలో మార్నింగ్ 9 టు ఈవినింగ్ 7 అలా వర్క్ టైమింగ్స్ ఉండేవి. అలా వర్క్ చేసేసి నేనేం చేసేవాడినంటే ఆఫ్టర్ డిన్నర్ 9 ఆర్ 10 అలా స్టార్ట్ చేసేవాడిని కోడింగ్. అలా నైట్ 2 ఆర్ 3 దాకా ఇంకా కోడింగే చేసేవాడిని. సో, యాహ్! 4, 5 అవర్స్ పెట్టేవాడిని ఎఫర్ట్స్. విత్ మినిమల్ స్లీప్ చాలా ఎఫర్ట్స్ పెట్టేవాడిని. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
ఇంకా 3 ఆర్ 4 మంత్సే టైం ఉంది. అప్పటికి నాకు బేసిక్ కోడింగ్, బేసిక్ డెవలప్‌మెంట్ మాత్రమే వచ్చు. సో, డేటా స్ట్రక్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఏం రాదు నాకు. సో, అప్పుడు భయం క్రియేట్ అయింది. ఆ భయంతోనే చాలా నేర్చుకున్నాను. సో, ఎస్పెషల్లీ మీ భయం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఎవరైనా అది చేయగలరు. అలాగా అతని వీడియో చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇంక కోడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సో, ఎలా చేశానంటే కోడింగ్, గీక్ ఫర్ గీక్స్ సీఈఓ సందీప్ శర్మ అతనిదో కోర్స్ ఉంటది గీక్ ఫర్ గీక్స్‌లో. అది డీఎస్ఏ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ కోర్స్ అనమాట. అది మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇక అది చూస్తూ ఇంకా స్టార్ట్ చేశాను. సో, బేసిక్‌గా ఎలా చేసేవాడినంటే, ఫర్ సపోజ్ ఎ టాపిక్ ఎరేస్. ఎరేస్ తెలుసు, బట్ ఇన్ డీటెయిల్‌గా సి ప్లస్ ప్లస్‌లో ఆహ్, ఎగ్జిస్టింగ్ ఇన్‌బిల్డ్ ఫంక్షనాలిటీస్ ఎలా యూజ్ చేసేయాలి అవేం తెలిసేది కాదు. సో, అది స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేశాక ఇంకా అలా ఆ టాపిక్ అందులో చూడడం. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే అందులోనే టాపిక్ చేసుకొని అందులోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా ఉంటారు అదే ఐడీఈలో. బట్ నేను అలా చేసేవాడిని కాదు. ఏం చేసేవాడినంటే గీక్ ఫర్ గీక్స్‌లో కోర్స్‌లో ఒక నాకు తెలియని టాపిక్ చూసి అదే టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎరేస్ ఫిల్టర్ పెట్టుకొని అందులో ఈజీ లెవెల్ ప్రాబ్లమ్స్ చేసేవాడిని. ఫస్ట్ స్టార్టింగ్ ఈజీతో స్టార్ట్ చేసేవాడిని. సో, మీరు కూడా ఏమైనా స్టార్ట్ చేస్తే వెరీ ఈజీతో స్టార్ట్ చేయండి. వెరీ ఈజీ ప్రాబ్లమ్‌తో స్టార్ట్ చేయండి. డైరెక్ట్, మీడియం, హార్డ్ ఆ లెవెల్‌కి వెళ్ళకండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ పోతది. సో, ఈజీతో స్టార్ట్ చేయండి. నేను అంతే చేసేవాడిని. సో, అలా ఒక ఇంటర్న్‌షిప్ స్టార్టింగ్‌లో చేసేవాడిని కాదు. తర్వాత ఇంటర్న్‌షిప్ జాయిన్ అయిన కొన్ని డేస్‌కి ఇలా స్టార్ట్ చేసేవాడిని. ఈ టైమింగ్స్‌తో నైట్ 9-10 నుంచి నైట్ 2-3 దాకా సాల్వ్ చేసేవాడిని. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఎట్ దట్ టైమ్. బట్ భయంతో కూడా చేశాను. ఎందుకంటే అందరూ ముందు వెళ్ళిపోతున్నారు రేస్‌లో, నేను వెనక్కే ఉన్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానని. సో, మీరు వరీ అవ్వకండి. మీరు కూడా నా పొజిషన్‌లో ఉంటే వేర్ ఎవర్ యూ ఆర్, లైక్ ఇప్పుడు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? సెకండ్ ఇయర్ చదువుతున్నారా? థర్డ్ ఇయర్ చదువుతున్నారా? ఏం లేకుండా ఎక్కడుంటే అక్కడే స్టార్ట్ చేయండి. సో, దట్ ఈస్ ద బెస్ట్ టైమ్. సో, ద ఫస్ట్ బెస్ట్ టైమ్ ఈజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. బట్ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈజ్ వేర్ ఎవర్ యూ ఆర్ ఎట్ నౌ. సో, అది స్టార్ట్ చేయండి. సో, నేను అక్కడ స్టార్ట్ చేశాను. ఇట్ వాస్ లేట్, బట్ ఐ వాస్ గివింగ్ మై బెస్ట్ అనమాట. నేర్చుకోవడానికి ట్రై చేశాను. అలా గీక్ ఫర్ గీక్స్‌లో అది నేర్చుకుంటూ ఇంకా లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేవాడిని. డైలీ ఒక ప్రాబ్లమ్ చేసేవాడిని. బట్ సమ్ అక్కడక్కడ కొన్ని డేస్ మిస్ అయినవి. ఆ రోజు టాపిక్స్ లెర్నింగ్‌వి చేసేవాడిని. సో, అలా టాపిక్స్ నేర్చుకునేవాడిని. అలా లీడ్ కోడ్‌లో ప్రాబ్లమ్స్ చేసేవాడిని. సో, అలా గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ అవుతూ అలా ఓవరాల్‌గా ఒక 6 మంత్స్ అందులో మధ్యలో గ్యాప్స్ అవన్నీ తీసేసి 6 మంత్స్ కంప్లీట్ కోడింగ్ చేసి అరౌండ్ 280 అలా ప్రాబ్లమ్స్ చేశాను. ఆహ్, సో, యాహ్! కన్సిస్టెంటీ అయితే చాలా ఇంపార్టెంట్ ఈడ. మీరు డైలీ ఒక ప్రాబ్లమ్ చేయండి. నేనలా మిస్ అయ్యాను. బట్ మీరలా మిస్ అవ్వకండి. డైలీ అట్‌లీస్ట్ ఒక న్యూ టాపిక్ చదువుతున్నా గూడా, ఆ న్యూ టాపిక్ కంప్లీట్ అవ్వకపోతే ఆ రోజు ఆల్రెడీ తెలిసిన టాపిక్స్‌లో ప్రాబ్లమ్ చేయండి. సో, నేను ఆ టైంలో అలా చేయలేదు. బట్ మీరలా చేయండి. సో, కన్సిస్టెన్సీ ఉంటే మీకు స్కిల్స్ బాగా మెయింటైన్ అవుతా ఉంటాయి. సో, అదొక సజెషన్ మీకు. సో, ఇలా నేను కోడింగ్ కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెడుతూ అలా కోడింగ్ డేటా స్ట్రక్చర్స్ నేర్చేసుకున్నాను. ఇంకా అప్పుడు ప్లేస్‌మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ప్లేస్‌మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా కోడింగ్ గూడా ఇంకా చేస్తున్నాను. అలా చేస్తున్నాను. మెల్లగా చేస్తున్నాను. బట్ వన్ థింగ్ ఏందంటే నేను ఆల్గోరిథమ్స్ కంప్లీట్‌గా నేర్చుకోలేదు. అప్పుడు టైం లేక, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ మీదే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని మీదే ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండేవాడినేమో. ఎందుకంటే నాకు టైం లేకుండే. అందుకనే మీరు ముందు నుంచే స్టార్ట్ చేయండి. కంప్లీట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ నేర్చుకోండి. సో దట్ యూ కెన్ క్రాక్ బిగ్ కంపెనీస్. సో, అది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటర్న్‌షిప్ చేసేసాను. తర్వాత, తర్వాత సిమిలర్‌గా ఇంకో ఇంటర్న్‌షిప్ చేశాను ఫ్లటర్ మీద. సో, ప్రాజెక్ట్ రెజ్యూమే కొంచెం బిల్డ్ అవుతదని. ఆ టైంలో గూడా కోడింగ్ చేసేవాడిని. నైట్ అలా చేసేవాడిని. మంచిగానే చేసేవాడిని. బట్ ఎఫర్ట్స్ అయితే చాలా పెట్టాను. ఒక 3 మంత్స్ అయితే నాది కాదు అనుకోని నైట్ అంతా బాగా ఎఫర్ట్స్ పెట్టాను. సో, మీరు ముందే స్టార్ట్ ఉంటే మీరు ఇంత ఎఫర్ట్స్ కాకుండా జస్ట్ స్లోగా ఇంప్రూవ్ అవ్వచ్చు. లాస్ట్‌లో ఒకేసారి అలా అవ్వకుండా. సో, ఎఫర్ట్స్ పెట్టండి. నేర్చుకోండి. బట్ జస్ట్ వీడియోస్ చూస్తే సరిపోదు. కోడింగ్ చేయండి. అండ్ కమింగ్ టు ద లీడ్ కోడ్.
లీడ్ కోడ్లో ఇలా ప్రాబ్లమ్స్ నేర్చుకొని ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకొని సాల్వ్ చేయడంతో పాటు నేనేం చేసామనంటే వీక్లీ కంటెస్ట్ బైవీక్లీ కంటెస్ట్ అని ఉండేవి. సో అవి ఇచ్చేవాడిని, సాటర్డే సండేస్ ఇచ్చేవాడిని. సో స్టార్టింగ్లో వన్ ప్రాబ్లం ఎవరైనా చేస్తారు, చేయొచ్చు ఈజీగా. సెకండ్ ప్రాబ్లం కూడా కొంచెం మీడియం లెవెల్లో ఉంటుంది, కానీ ఈజీ టు మీడియం మధ్యలో ఉంటుంది, అది చేయొచ్చు. అలా చేస్తే థర్డ్ ప్రాబ్లం కొంచెం లెవెల్ పెరుగుతుంది. అలా 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టార్టింగ్లో 1 ప్రాబ్లం చేసామని అలా అలా మెల్లగా ఈ డిఎస్ఏ నేర్చుకునేసరికి కొంచెం ఇంప్రూవ్ అయింది. లైక్ ఈ లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ ఇవన్నీ నేర్చేసుకున్నాను కదా. సో కొంచెం 2 ప్రాబ్లమ్స్ చేయగలిగాను. అలా చివరికి వచ్చేసరికి 3 ప్రాబ్లమ్స్ కూడా చేశాను. అవుట్ ఆఫ్ 4 త్రీ దాకా కూడా చేశాను. సో అలా అలా బిల్డ్ చేసుకుని పోయాను. సో అలా లీడ్ కోడ్లో బాగా బాగా చేసేవాడిని కోడింగ్. ఇందాక చెప్పినట్టు నియర్లీ 300 అలా అలా ప్రాబ్లమ్స్ చేశాను. బట్ ఇట్ కంప్లీట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాబ్లమ్స్ యూఆర్ సాల్వింగ్. ఒక ప్యాటర్న్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. ఒక 500, 600 నెంబర్తో కౌంట్ ఉండకూడదు. మీరు ఏ లెవెల్ చేస్తున్నారు, ఈజీయా, డిఫికల్టీయా, హార్డా, దాన్ని బట్టి అండ్ మీరు చేసే ప్యాటర్న్స్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో చేస్తేనే మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది నా కోడింగ్ జర్నీ. డిఎస్ఏ ఇలా అయితే చేశాను నేను. గీక్ ఫర్ గీక్స్ ఫర్ లెర్నింగ్, లీడ్ కోడ్ ఫర్ కోడింగ్ అనమాట. నౌ కమింగ్ టు డిఎస్ఏ. సో 2 ఇంపార్టెంట్ సజెషన్స్. ఓకే, మీరు డిఎస్ఏ స్టార్ట్ చేసేదానికి రెడీగా ఉన్నారనుకోండి, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందే లెర్న్ అబౌట్ టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్టేక్ చేసేది ఏంటంటే డైరెక్ట్గా కోడింగ్ చేసేస్తారు, టైప్ చేసేస్తారు, అంతా చేస్తారు. బట్ రిమెంబర్ వన్ థింగ్, ప్రోగ్రామింగ్ అంటే టైపింగ్ కాదు, ఇట్ ఈస్ థింకింగ్. సో థింక్ చేయాలి, పేపర్ మీద రాయాలి, ఆ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని రాసుకొని దాని తర్వాత కోడ్ చేయండి. సో అది చాలా హెల్ప్ అవుతుంది. నాకు అంత హెల్ప్ అయింది, చాలా మందికి అదే చేస్తారు సీరియస్గా నేర్చుకునే వాళ్ళు. సో మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి. ఓకే, డోంట్ డైరెక్ట్లీ గో టు ద కోడ్ అండ్ డూ ఇట్. సో మీకు అక్కడే టైం వేస్ట్ అవుతుంది. మీరు రాసి చేస్తే అది చాలా యూజ్ అవుతుంది. సో ఈ టైం కాంప్లెక్సిటీ నేర్చుకోండి, ఎందుకు డిఎస్ఏ యూజ్ అవుతుంది అవన్నీ బాగా తెలుస్తుంది. అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు చూడండి, ప్రాబ్లమ్ని చూసి అర్థం చేసుకొని దాన్ని బ్రేకప్ చేసి ఇంకప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవైతే 2 ఇంపార్టెంట్ థింగ్స్ వెన్ యూ ట్రై టు లెర్న్ డిఎస్ఏ. సో ఇవి కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తేనే కొన్ని డీసెంట్ అమౌంట్ 10 to 15 అలా అలా ప్యాకేజెస్ వస్తాయి. సో ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ దట్, నెవర్ నెగ్లెక్ట్ డిఎస్ఏ. సో డిఎస్ఏ అయితే పక్కా చేయాలి. సో అది యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో కంటెంట్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కోడింగ్ రిలేటెడ్, కోడింగ్ స్టఫే టీచ్ చేస్తాను, గైడ్ చేస్తాను అండ్ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ and subscribe to my channel.